హే గాయ్స్, వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను ఆన్ ద గో. ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తూ లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఏ బిగ్ థ్యాంక్. అండ్ ఈరోజు అయితే నేను దోశ చేసుకుంటున్నాను. నాకు ఇక్కడ దోశ ఐదర్ బ్యాటర్ లాగా ఆర్ పిండి లాగా దొరుకుతుంది. సో నేనైతే ఈస్టర్న్ వాళ్ళది దోశ పిండి అయితే యూజ్ చేస్తున్నాను. సో ఆ పొడి తీసుకొని వచ్చి పొడిని వాటర్లో మిక్స్ చేసి 12 hours అట్లాగా ఫర్మెంట్కి వదిలేస్తాను. మార్నింగ్ కల్లా ఫర్మెంట్ అయిపోయి చక్కగా దోశలు అయితే వస్తాయి. అండ్ మన మెయిన్ పార్ట్ వచ్చేసి ఈ చట్నీ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అండ్ ఏది లేదు మన ఇంట్లో వేరుశనగ పప్పు అండ్ అలాగే పుటాని ఇలాంటివి లేనప్పుడు మనం ఈజీగా ఇలా చట్నీ చేసి పెడితే వావ్ అంటారు. ఈ చట్నీ నేనైతే యూట్యూబ్లో చూసి ట్రై చేశాను. నేను ట్రై చేసి తిన్నాకే వీడియో అయితే చేస్తున్నాను. చాలా సూపర్గా వచ్చింది. సో ప్రాసెస్ అయితే ఈజీ అండ్ క్లియర్గా నేను మెన్షన్ చేస్తూ వచ్చాను. మీరైతే ఆ ప్రాసెస్ని ఫాలో అయిపోయి రెసిపీని అయితే లైక్ చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందని కమెంట్ చేయండి. అండ్ ఛానల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.